హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? అవునా? చూడండి, దేవుడు ఈరోజు మనతో ఒక విషయము ఒక విషయము జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. తన యొక్క వాక్కుని మన జీవితంలో ఆయన చేసేది ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఒకసారి మనము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం, ఐజియా చాప్టర్ 48 verse 17. Thus says the Lord, your Redeemer, the Holy One of Israel. I am the Lord your God, who teaches you to profit, who leads you by the way you should go. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ స్పష్టముగా దేవుడు చెప్తున్నాడు ఏంటిదో తెలుసా? మనము ఏవైతే ఏ మార్గంలో అయితే నడవాలో, ఏవైతే డెసిషన్స్ తీసుకోవాలో, కొన్ని వాటిల్లో నువ్వు కన్ఫ్యూజన్గా ఉన్నావేమో, రాంగ్ డైరెక్షన్కి వెళ్తున్నానేమో, నాకు తెలియకుండా రాంగ్ డైరెక్షన్స్కి వెళ్తున్నాను అన్న డౌట్స్లో నువ్వు ఉన్నావేమో, అసలు అర్థం కావట్లేదేమో, నువ్వు కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నావేమో. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే కఠినంగా చూసి కఠినత్వం, ఎందుకంటే పరిస్థితులు ఇంకా దారుణంగా అయిపోయేలేకే నీకు అర్థం కావట్లేదేమో, నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు ఏ పాత అయితే వెళ్ళాలనుకుంటున్నావో, ఏవైతే నువ్వు నష్టాలు చూస్తున్నావో దేవుడు చెప్తున్నాడంట. నీకు లాభాలని చేకూర్చి నీ జీవితాన్ని ఏ మార్గంలో నడవాలి, ఎటు వెళ్ళాలి, అవన్నిటినీ దేవుడు నిన్ను రైట్ పాత్లోకి తీసుకెళ్ళి, కరెక్ట్ డెస్టినేషన్కి తీసుకెళ్ళి, నీ పట్ల అనేక కార్యాలు చేసి నిన్ను బలంగా దేవుడు నడిపించబోతున్నాడంట. అందుకోసమే ఆయన యందు విశ్వాసముతో ఉండు, నమ్మకంగా ఉండు, ఉత్సాహంగా ఉండు, ఎక్కడ దిగులు పడకు. ఆయన నీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఆమేన్.